మరో షర్మిల, మరో కేఏ పాలవట్ల కవిత తెలంగాణలో భవిష్యత్తు అనేది ఒక కేసులు ఉన్నాయనో లేకపోతే బయట కోపం మీద వచ్చారనేసి ఎవడు నిర్ణయించను. ప్రజలు అన్నది అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కోరుకుంటే అధికారం ఇస్తారు. లెటర్ని లీక్ చేసింది ఎవరు? అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేనా? హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావు, ఇంకా సమ్మన్ ఎల్స్ ఎవరైనా ఉండొచ్చు. లీక్ చేసింది ఎవరు అనేది కవిత చెప్పలేదు కదా. కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కానీ ఏపీ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా తేడా ఉంది. జైలుకి ఇచ్చిన నాయకుడిని ఎన్నుకునే సంస్కృతి తెలంగాణ ప్రజలకు లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి సీఎం? రేవంత్ రెడ్డి రాజకీయ అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళలేదు. ఆయన ఒక అవినీతి కాదు, ఓటుకు నోటు అవినీతి కాదు, అది రాజకీయపరమైన కేసు అని చూడాలి. రాజకీయపరమైన చూస్తారు. 50 కోట్లు మీరు మూట పట్టుకుంటే రాజకీయపరమైన కేసుని ఎలా చూస్తారు? సెంటిమెంట్ సీఎం అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? వైనాట్ అవ్వచ్చు, సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆవిడకి స్వతహాగా ఒక స్టాండ్ ఉంది. కవిత జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీని సంప్రదించింది, కానీ మేము దగ్గరికి చేరనివ్వలేదు అన్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతే అన్ని నిర్ణయం అయితే కవిత ఎందుకు వ్యతిరేకిస్తారు? చివరికి ఏదో పార్టీలో సొంత పార్టీ అయినా సరే ఇంకో పార్టీలు విలీనం చేయడము, 1-2 సీట్లు సర్దుకుపోవడం తప్ప రాజకీయంగా కవిత కానీ కవిత పార్టీ కానీ పెద్దగా భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఆవిడకు సొంత ఇమేజ్ లేదు. బీఆర్ఎస్ ఇమేజ్ వల్లే, కేసీఆర్ ఇమేజ్ వల్లే కవిత రాజకీయ మనుగడ అనేది ఇప్పటి వరకు సాగింది. తెలంగాణ రాజకీయం అంతా కవిత చుట్టూనే తిరుగుతుంది. ఓవైపున లేఖలు, మరోవైపున లీకులతో బీఆర్ఎస్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కవితను నడిపిస్తోంది కేసీఆర్ అయినా, లేకపోతే దీని వెనక కాంగ్రెస్ కుట్ర ఉందా అనేటువంటి అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దీని గురించి మనం నరేంద్ర గారు ఉన్నారు. చెప్పండి నరేంద్ర గారు, ఇప్పుడు ఈ కవిత అసలు పార్టీ పెట్టేంత ధైర్యం ఉందా, అసలు లేకపోతే దీన్ని కేసీఆరే వెనకుండి కవితను నడిపిస్తున్నాడు పార్టీకి? ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఎటువంటి చలనం లేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో లేదు అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అసలు ఎలా ఉంది? కవిత పార్టీని నడిపించేది కేసీఆర్ అయినా, కవితకు ఆ ధైర్యం ఉందా? ప్రస్తుతం అంతా రాజకీయం అంతా కవిత చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే కవిత పార్టీలో ఉంటుందా, బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తుందా అనేది ప్రధాన అంశం. కవిత కనుక బయటకు వస్తే ఆమె తర్వాత తీసుకోబోయే స్టెప్ ఏంటి? కాంగ్రెస్లో చేరుతారా, లేదంటే సొంతంగా పార్టీ పెడతారా? దీని గురించే ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది. అయితే కవిత చెప్పినట్టు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా, లేకపోతే సొంతంగానే ఉంటుందా, ఇదొక అంశం. కాబట్టి ఇప్పుడు కవిత పార్టీ పెడుతుందా లేదా అనేది ఇప్పటికైతే తెలియదు. కాకపోతే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కవిత చేసిన కామెంట్స్ అన్ని దాదాపుగా పార్టీ పెట్టేలాగానే ఉన్నాయి. ప్రత్యక్షంగా కేటీఆర్ ని టార్గెట్ చేస్తుంది కవిత. ఎవరిని చేస్తలేదు, డైరెక్ట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో నాకున్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్, మిగతా వాళ్ళందరినీ నేను అసలు పట్టించుకొని అంటాను. పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవం. అది కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా అగ్రనాయకత్వానికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ మిగతా కుటుంబ సభ్యులతోనే ఆమెకు విభేదాలు ఉన్నట్టు లేఖ ద్వారా తెలుస్తుంది. ఆమె పార్టీలో ఎదునివ్వకుండా అడ్డుకుంటున్నారు, అది ఆమె లేఖ ద్వారా స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఆరోపించినట్టు ఆమెను ఎంపీగానే ఓడించారని కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేసింది, అంటే పరోక్షంగా. కాబట్టి ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఇంకో పార్టీ పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. పెడతా పార్టీ తారక్ కవిత పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు కవిత గారు దమ్ముందా? కవిత మరో షర్మిల అవుతుందా? మరో షర్మిల, మరో కేఏ పాల్ అవుతుందా కవిత తెలంగాణలో? మరో షర్మిల అయితే అవ్వకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ క్రమశిక్షణలో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏదైనా విమర్శలు చేసినా చాలా నిర్మాణాత్మకంగానే ఉంటాయి, పార్టీ కట్టుబడే ఉంటాయి. ఈ లేఖ కూడా రాసింది చాలా పర్సనల్గా రాశారు. ఎందుకు లేఖ మీకు మొదటి విషయం తెలియాల్సింది ఏంటంటే, అసలు లేఖ రాయాల్సిన అవసరం ఏంటొస్తుంది చాలామందికి డౌట్ వస్తుంది. కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ లాంటి మనిషి. ఆయన 2 వాక్యాలు మీరు కానీ ఆయనతో మాట్లాడారంటే మీరు ఏం చెప్పగలరో ముందే ఆయన చదివేస్తారు. సో మీకు పిలిచి కూర్చోబెట్టి చెప్పించుకునేంత స్థాయి ఆయనకి ఎవరు ఇవ్వరు. సో ఆయన్ని సొంత బిడ్డలైనా సరే ఎవరైనా సరే అంతా ఒక అరగంట గంట కేటాయించేసి మాట్లాడే పొజిషన్ ఉండదు. ఇది ఇప్పుడు కేసీఆర్ రీసెంట్గా బీఆర్ఎస్ సరిపోయిన సభ సూపర్ సక్సెస్ అయింది, అంటే గ్రాండ్ సక్సెస్, బాగా సభ చాలా సక్సెస్ అయింది. అయితే సక్సెస్ అయింది కనుక అధికారంలో లేనప్పుడు చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ అక్కడ సభలో
పరిశీలించిన అంశాలు ఏంటంటే మోస ధోరణే జరిగింది, పాత పద్ధతి అనమాట. సేమ్ రొటీన్ డైలాగ్స్, రొటీన్ పద్ధతి, పాత వాళ్ళకి కేటాయింపు అన్నీ జరిగాయి. ఇవన్నీ చూసి కవిత పర్సనల్గా ఒక లెటర్ రాశారు, లేఖ రాశారు. ఆ లేఖ అనేది ఏంటంటే ఓ తండ్రి కూతురు మధ్యన కాకుండా ఆమె ఇండివిజువల్గా దీనిలో లేఖలు ఏమీ కల్పించుకోలేదు. ఒక చివరిలో ఏం రాశారు, బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టిందని రాశారు తప్ప లేఖలో ఎటువంటి కూడా తన పర్సనల్ ఒపీనియన్ అనేది ప్రస్తావించలేదు. అంతా పార్టీ క్యాడర్ గురించి రాశారు. పార్టీ క్యాడర్ ఇలా వెళ్తే బాగుంటుంది. మనం ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరంలో బీజేపీ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోతుంది. మనకు కావాల్సింది డిఫెన్స్ కాదు, అఫెన్సివ్. అంతే అగ్రెసివ్గా వెళ్ళాలి. మనం 10 ఏళ్ళు చేసింది చెప్పుకోగలగాలి. ఈ 10 ఏళ్ళు చేసింది చెప్పుకోలేకపోతున్నాం. సో అలాంటి క్యాడర్ని డెవలప్ చేయాలి. మోస పద్ధతి వద్దు, పార్టీలో కొన్ని విధాలు ఉన్నాయి, మార్పులు కావాలని వాడు కోరుకుంటూ రాశారు తప్ప దానిలో పైన నాకు పెద్దగా తప్పు అనిపించట్లేదు. సో ఆవిడ అంత బేగ బయటకు వస్తారని కూడా అక్కడ కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ ఉన్నాడుగా, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మాత్రమే నాయకుడు అని చెప్తున్నారు తప్ప అది ఆ డైలాగ్ని కొన్ని పత్రికలు కానీ మీడియా కానీ వక్రీకరిస్తుంది. ఇండైరెక్ట్గా కేటీఆర్కి చేశారని. కేటీఆర్ కూడా ఎంతవరకు కవిత వ్యాఖ్యల మీద నేరుగా అయితే స్పందించలేదు. అసలు ప్రాబ్లమే అది, కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనేదే ప్రాబ్లం. కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటే, కేసీఆర్ మనం కొన్ని ప్రీవియస్ వీడియోలు చూస్తే చెల్లి కోసం నా సీట్ను కూడా ఇవ్వడానికి నేను రెడీ అనేసి అన్నారు. మనం చాలా వీడియోల్లో చూసాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఉన్న రిలేషన్ అలాంటిది. కవిత జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పరామర్శించారు, రిలేషన్స్ అంతా బాగానే ఉన్నాయనేసి. అంటే మరి లోనకేం తెలియదు, బయట ప్రపంచం అయితే అంత క్లియర్గానే ఉంది. అటువంటి టైంలో కేసీఆర్ మీద టార్గెట్ చేశారనేసి, కేసీఆర్ మధ్య వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా తేడాలు ఉన్నాయనుకోవడం అనేది నా వరకు అయితే కరెక్ట్ అనిపించట్లేదు. కేటీఆర్ టార్గెట్ చేయడం వల్లే ఈ లేఖ బయటకు వచ్చింది అనేది ఒక ఎవరు అసలు లీక్ చేసింది ఎవరు? కవిత లేఖనే అసలు లీక్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే అసలు తండ్రి కూతురు మధ్యలో లేఖలు ఎందుకు? ఏ భోజనం చేసే దగ్గర ఎక్కడో కలిసి చెప్పుకోవచ్చా అనేది కూడా చాలా ప్రశ్నలు. వాటి గురించి కూడా చాలా డిస్కషన్ ఆల్రెడీ చెప్పాను. అంత అవసరం ఏముంది కవిత? మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది పర్సనల్ విషయం కాదు. తండ్రి కూతురి మధ్య సంబంధాల మీద ఆవిడ రాయలేదు. స్పష్టంగా పార్టీ క్యాడర్ కోసం, పార్టీ అధినేతకు, ఒక పార్టీ కార్యకర్తగా ఆవిడ రాశారు. ఆవిడ కోసం ఆవిడ రాసుకోలేదు. సో కేసీఆర్ గారు మీరన్న కేసీఆర్ గారు ఎవరు చెప్పిరే వినే టైప్ కాదు. మీరు వచ్చి సజెషన్ ఇస్తాము, మీరు ఎలా చేయండి లేచండి ఆయన వినే టైప్ కాదు. మీకు తెలిసే లేదు, ఆయన చెప్పారు ఒక 90,000 70,000 పుస్తకాలు చదివాని. అది కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు మీకు, కానీ ఆయన ఒకరేస్ రీడర్, బాగా చదువుతారు. సో లేఖ అనేది ఆయన ఖచ్చితంగా చదువుతారనే ఉద్దేశంతోనే ఆవిడ చనువు తీసుకొని లేఖ రాశారు. ఇప్పుడు లేఖ బయటపడడం అనేది ప్రమాదకరం. మీరేమంటారు? కవిత ఎదగడం పార్టీలో ఉండే నాయకులకు ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల వాళ్ళు ఇతరుల నాయకులు ఎవరైనా తెలియాలి. సో వాళ్ళతో ఉన్న సమస్యల వల్లే కవిత లేఖ రిలీజ్ చేశారు. కవిత లేఖ లీక్ చేయడం వెనక బీఆర్ఎస్ సంబంధించి అగ్రనేతలు ఉన్నారు. కాబట్టి అది లేఖ లీక్ చేయడం ఉద్దేశం ఏంటి? కవిత మీద డ్యామేజ్ చేయడమే, కవితను పరోక్షంగా బయటకు పంపించాలనుకోవడమే. కాబట్టి కవిత బయటకు వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నట్టే అర్థమవుతుంది. ఒకవేళ కవిత బయటకు వెళ్ళినా కూడా ఈ పార్టీలో ఉండదు కాబట్టి కొత్త పార్టీ పెట్టుకున్నా ఆమెకు ఒరిగేది ఏమీ లేదు పెద్దగా. మీరే ఇప్పుడు చెప్తున్నారు కవితకి బయట పంపించాలనే ఉద్దేశంతోనే లేఖ లీక్ చేశారని. పార్టీ పెట్టుకుని పెద్ద ఊరికే నష్టం కూడా లేదు అనేసి, అదే ఇంటెన్షనల్గా చేస్తున్నారు. ఇది అయి ఉండొచ్చు అని మీరు పార్టీ నాయకత్వం కోరుకుంటున్నారు కదా. కవితకి ఏం కావాలి? కవిత ఇప్పటి వరకు కవిత ఏం కోరుకుంటుందని సమాచారం, కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరుకుంటుందని తెలుస్తుంది. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఎవరున్నారు? కేటీఆర్ ఉన్నారు. ఆ పదవిని కవిత ఆశించడం వల్ల ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పదవి సంబంధించిన వాళ్ళు కానీ కవితను రాజకీయంగా ఎదగనివ్వలేక అలా అనదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరుకుంటుందని మనం అనుకోవడం కరెక్ట్ కాదు కదా. కవిత కూడా ఎక్కడ నేరుగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ మా నాయకుడు అని చెప్పారు తప్ప, కేసీఆర్ నాయకుడు అంటే కేసీఆర్ మా నాయకుడు ఇంకెవరు ఉన్నారు? తర్వాత నాయకుడని కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది పార్టీ అన్నాక పార్టీ సంస్కరణ. ఇంకెవరు నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పింది. నాయకత్వం అంగీకరించకపోవచ్చు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక చిన్న పదవే, ప్రెసిడెంట్ కాదు కదా. సో ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు అనక్కర్లేదు. ఇప్పుడు పార్టీని నడిపిస్తుంది బీఆర్ఎస్ ప్రెసిడెంట్. ఒక పార్టీ అనేది ఒక వ్యక్తి ద్వారా నడిచిపోదు. అయితే పార్టీ క్రియాశీలకంగా, ఇప్పుడు కేటీఆర్ క్రియాశీలకంగా లేడు కాబట్టి పార్టీ బాధ్యత అనఫీషియల్గా కేటీఆర్ నడిపిస్తున్నాడు. పార్టీ అధినేత ఇప్పుడు అనఫీషియల్గా కేటీఆరే కాబట్టి నాకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి అంటుంది కవిత. దీన్ని ఎట్లా చూడాలి అసలు? కవిత అయితే అడగలేదు. కొన్ని మీరు మీ వాదనే ఒప్పుకుందాం అనుకుంటే హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు టాప్ మోస్ట్ సీనియర్ లీడర్.
మన కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తారా కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు, నాయకుడు అనేవాడు ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచే రావాలి, కుటుంబం నుంచి ప్రజల నుంచి వచ్చేవాడు కేటీఆర్, హరీష్ రావు నాయకులు ఎందుకు అవుతారు? 1 minute అనేసి అన్నారు. అలాంటప్పుడు ప్రజల నుంచి వచ్చేవారిని తీసుకుంటే ఇప్పుడు ఎవరికి పదవి దక్కదు కదా. ఈ రేజ్డ్ వన్ గుడ్ క్వశ్చన్. అసలు ప్రజల నుంచే నాయకుడు వచ్చేటట్టు అయితే బీఆర్ఎస్ పార్టీ వారసత్వంగా హరీష్ రావు, కేటీఆర్, ఇంకొక ఎంపీ సంతోష్ వీళ్ళందరూ వచ్చారు కవితతో సహా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేసీఆర్ చుట్టూ ఉన్నది కూడా అదే కదా, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్, ఇంకా సమ్ మెంబర్సే కేసీఆర్ చుట్టూ ఉన్నారు. లీక్ చేసింది కూడా వాళ్ళే కదా. అంటే హరీష్ రావు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు అలాగైతే. అయ్యి ఉండొచ్చు, ఆయనకు అర్హత ఉంది, సీనియర్ కాబట్టి. కేటీఆర్ తర్వాత కేటీఆర్ కంటే కూడా పార్టీలో సీనియర్ హరీష్ రావు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటగా కేటీఆర్ కంటే ముందు నుంచి కేసీఆర్ మద్దతుగా ఉన్నది హరీష్ రావు. కాబట్టి హరీష్ రావు పదవి ఆశించడం తప్పలేదు. అటు హరీష్ రావు కోరుకుంటున్నారు, ఇటు కేటీఆర్ కోరుకుంటున్నారు. మధ్యలో కవితకు ప్రాధాన్యం దక్కట్లేదు పార్టీలో. అందుకని ఆవిడ బయటకు వెళ్ళాలని ఆవిడ ఆలోచిస్తుండొచ్చు. ఆవిడ ఆలోచిస్తే ఆవిడ లీక్ చేయదు కదా. పదవికి పోటీగా ఉన్న వ్యక్తిని బయటకు పంపిస్తేనే కదా వాళ్ళకు. మీరే చెప్పారు బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర చుట్టూ క్వార్టర్ ఉన్న నేతలే లీక్ చేశారు అనేసి. అంటే లీక్ చేయించారు, కవిత బయటికి వెళ్ళేలా చేశారు అనేసి. మళ్ళీ ఇప్పుడు కవిత బయటకు వెళ్ళాలనుకుంటుంది అని సంతానం. ఆ పార్టీ నేతృత్వాన్ని కోరుకున్నట్లయితే కవిత బయటకు ఎందుకు వెళ్తుంది? కానీ కవిత తనకు తానుగా బయటకు వెళ్తే కదా. తనకు తానుగా బయటకు వెళ్ళినట్టు పార్టీలో సభ్యత్వం అనేది ఉండదు. అప్పుడు మరి లీడర్లుగా అవుతారు. పార్టీ నుండి పోరాడితే కదా పార్టీ పదవి దక్కేది. పార్టీ నుండి పోరాడిన అవ్వట్లేదు, పదవి కోసం పోరాడినప్పటికీ పదవి దక్కట్లేదు కదా. దక్కకపోతే అప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా దొరుకుతుంది? దొరకదు కదా. అందుకే కదా బయటకు వెళ్ళాలని ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగా ప్లాట్ఫామ్ బయటకు వెళ్ళాలని ఆలోచన ఆవిడైతే చేయట్లేదు, ప్రణాళిక రచిస్తోంది. అది కూడా ఒక ఆరోపణ ఉంది. యాక్చువల్లీ ప్రత్యేకంగా ఫామ్ చేశారు. తెలంగాణ జాగృతి గానీ, బీసీ సంఘాలతో సమావేశం గానీ, కార్మిక సంఘాలతో భేటీలు గానీ, ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ తరపున ఆమెకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ జరిగేది. ఈ మధ్య ఎయిర్పోర్ట్ నుంచి, అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ ల్యాండ్ అయిన తర్వాత అంత టీం కవిత అన్నారు తప్ప బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ వినిపించలేదు. అంతా బీఆర్ఎస్ పేరు లేకుండా కేవలం టీం కవితగానే ఆమెకు స్వాగతం లభించింది. అంటే ఖచ్చితంగా వాటి నుంచి బయటకు వెళ్ళాలని సొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా పార్టీ పెడతారా, లేకపోతే అంతా ప్రచారం జరుగుతుంటే కాంగ్రెస్ లో చేరతారా అనేది. నిజంగా అమెరికా నుంచి కవిత వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కానీ, మొన్న మంచిర్యాల పర్యటనకి వెళ్ళింది, అక్కడ కానీ ఎక్కడ జరిగినా ఒక్క ఫోటోలో కూడా ఒక్క బీఆర్ఎస్ నేత కానీ ఎవ్వరు లేరు. అంతా తెలంగాణ జాగృతి, బీసీ సంఘాల నేతలు, సింగరేణి కార్మికులు వీళ్ళతోనే భేటీ జరుగుతుంది. ఇంకోటి కూడా, కవిత ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే సింగరేణి కార్మిక సంఘాలని బలిష్టం చేసుకుని కొత్త పార్టీ విదేశీగా అడుగులు వేస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఈ మధ్య ఈ ఇష్యూ జరిగింది, లేఖ ఇష్యూ జరిగిన తర్వాత ఓన్లీ జాగృతి వాళ్ళు, కవిత టీం వాళ్ళు వీళ్ళే వెల్కమ్ చెప్పారు. ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా లేరు. ఇది ఈ సింగరేణి కార్మికులు కానీ మొన్న మంచిర్యాల పర్యటనకు పోయినా సరే పూర్తిగా బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ లేకుండానే వీళ్ళ పర్యటన జరిగింది. దీని ఎట్లా నువ్వేం చెప్తావు? కొత్త పార్టీ కాదు, కొత్త పార్టీ అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. జన జాగృతి పేరిట ప్రత్యేక టీం ఉంది. ఎప్పుడు 2006 నుంచే ఆవిడ రన్ చేస్తుంది. 2007లో ఫామ్ చేసింది. ఆ జనజాగృతి కింద ఒక 2000 పైగా 3000 దగ్గర సైనికులు ఉన్నారు. దానికి తగ్గట్టు ఒకటి ప్రత్యేక టీం అయితే ఉంది. అలాగని పార్టీని ప్రభావితం చేసే అంత జాగృతికి అంత సీన్ అయితే లేదు. కాకపోతే జనజాగృతి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే జాగృతి మంచి మూమెంట్లో ఉండేది, అంత మంచి అప్కమింగ్ స్టేజ్లో ఉండేది. అప్పుడు భయపడ్డారనేది వాస్తవం. ఎందుకంటే జాగృతి ప్రియారిటీ పెరుగుతుందని స్వయంగా కేసీఆర్ చెప్పారు. ఏంటంటే కొంచెం కమిటీలు ప్రాధాన్యత జాగృతి పరంగా తగ్గించాలంటే దానికి అనుగుణంగానే కవిత తగ్గించుకున్నారు. సో పార్టీలో ఆవిడ ఎంత పార్టీకి కంట్రిబ్యూషన్ ఇవ్వాలో అంత ఇచ్చారు. ఇప్పుడు లేఖ విషయం బయటపడిందని ఒక ఆరోపణ తప్పితే నాకు అధ్యక్ష పదవి కావాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని అక్కడ కోరట్లేదు ఆవిడ. ఈ అంశం టీ కప్లో తుఫాన్ లాంటిది అవ్వాలంటే దానికి ఒకే ఒక్కరు కారణం అవుతారు, కేసీఆర్ తలుచుకుంటే కవిత అంశాన్ని సద్దుమణిగలు చేయడం 1 నిమిషంలో 1 రోజులో పని. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. అంటే ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కవిత బయటకు వెళ్తుంది అనే విషయం వాళ్ళకు పూర్తిగా స్పష్టమైంది. అందుకని వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు. కానీ కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె భవిష్యత్తు ఏంటనేది మన సందేహం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. భవిష్యత్తు మనం నిర్ణయించలేం, కేసీఆర్ నిర్ణయించారు, కేటీఆర్ నిర్ణయించారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చేటప్పుడు కూడా ఎలాగ అనుకున్నారు, ఈయన భవిష్యత్తు ఏంటి, ఈయన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇదనేసి. సో ఇప్పుడు కవిత కూడా సేమ్ ఇష్యూ.
సేమ్ ఏదో కొద్దిగా కేసుల్లో తేడా ఉండొచ్చు కానీ ఈవిడే జైలుకి వెళ్ళి వచ్చింది, జైల్లో అనుభవించి వచ్చింది. సో తెలుగు రాష్ట్రాల ప్రజలు జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రమే అవార్డ్స్ చేస్తారని కాదు. భవిష్యత్తు అనేది ఒక కేసులు ఉన్నాయనో లేకపోతే బయట కోపం మీద వచ్చారనేసి ఎవడు నిర్ణయించలేం. ప్రజలు అనేది అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కోరుకుంటే అధికారం ఇస్తారు. భవిష్యత్తు మనం నిర్ణయించలేము, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు. కానీ ఏపీ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా తేడా ఉంది. జైలుకి వెళ్ళిన నాయకుల్ని ఎన్నుకునే సంస్కృతి తెలంగాణ ప్రజలకు లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళలేదు. ఆయన ఒక అవినీతి కాదు, ఓటుకు నోటు అవినీతి కాదు, అది రాజకీయ పరమైన కేసు అని చూడాలి. రాజకీయ పరమైన చూస్తారు. 50 కోట్లు మీరు మూట పట్టుకుంటే రాజకీయ పరమైన కేసు ఎలా చూస్తారు? ప్రజలకు సంబంధించిన కరప్షన్ కేసు కాదు కాదా? ప్రజల మనీ తీసుకోవడం ప్రజల కరప్షన్ కాదా? పొలిటికల్లీ కరెక్ట్ గా రాజకీయవేత్తని నోటికి నోటించుకోవడం పొలిటికల్ ఇష్యూ కాదు. అది రాజకీయాల్లో నాయకులు కొనడం తీసుకోవడం సాధారణ విషయంగా సాధారణ విషయం ఎలా అంటారు? పెద్ద అంశం కాదు కదా. పెద్ద అంశమే అవినీతి అనేది పెద్ద అంశం. అవినీతి కంటే ఉండదు. అవినీతికి పెద్ద చిన్న ఏముండదు. రూపాయి చేసిన అవినీతి, 10 కోట్లు చేసిన అవినీతి. కానీ అవినీతి కేసుల్లో లిక్కర్ స్కామ్ ఈడీస్ కేసులు లాగా రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి రాలేదుగా. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి రాలేదుగా అంటే జైలుకి వెళ్ళి వచ్చాక సీఎం అయ్యాడు. అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? వైనాట్ అవ్వచ్చు. సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆవిడకి స్వతహాగా ఒక స్టాండ్ ఉంది. అంత స్టాండే ఉంటే ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఇంతకుముందు ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు మీరే అన్నారు ఇందాక నిజామాబాద్ ఫస్ట్ టైం ఆవిడ 1,60,000 మెజార్టీతో గెలిచింది. రెండో టైం కావాలనే బీఆర్ఎస్ నేతలు ఓడించారు 60,000 మెజార్టీతో, అందుకే దగ్గర ఓడిపోయింది అని చేశారు. ఆ నష్టం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆవిడ మళ్ళీ తానేంటో నిరూపించుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ అది. మరి ఆ తర్వాత 2024 జరిగిన ఇప్పుడు ఎమ్మెల్సీయే. ఇక్కడ కూడా ఒకటి ఉంది. కేసీఆర్ ఓడిపోయిన కూతుర్ని ఇంట్లో ఉంచుకోలేకుండా ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నాడు అని అన్నాడు. కేసీఆర్ గెలిపించడానికి ఇది అవ్వదు కదా. అలాగంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆవిడ కూతురుగానే ఉంది కదా, ఆవిడ బయటకు రాలేదు కదా, అప్పుడు కూడా గెలిపించాలి కదా. మీరు అన్నమాట ఓడిపోయిన కూతురు ఇంటికి ఉంచండి. ఎంపీ కూడా ఓడిపోయింది కదా, ఎంపీ ఓడిపోయింది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఆయన కూడా మేటి ఒకరు చేసి ఇచ్చారు కదా పదవి కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బీఫామ్ తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచే కదా తీసుకుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, నన్ను ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళే ఓడించారని చెప్పింది కవిత. నేనే చెప్పేది అదే, మీరే చెప్తున్నారు అది ఎన్నికల్లో ఓడించారని. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేఖ రాసింది కూడా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుంది. బయటకు వస్తారని బయటకు వచ్చేటప్పుడు ఓకే, బయటకు వస్తే ఒకవేళ బయటకు వచ్చారనుకోండి అది వేరే విషయం అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుందా అనేసి. వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగితే ఆవిడ బీఆర్ఎస్ లోనే కొనసాగి ఫైట్ చేసేది కదా. ఇప్పుడు బయటకు వచ్చే విషయం ఇవ్వలేదు అనేది ఇంక నిర్ణయించలేదు కదా. మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇవ్వలేదన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇవ్వలేదని కాదు, ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఇంక ఎలక్షన్ జరగలేదు, ఏమైనా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇవ్వకపోతే నేను పోటీ చేస్తానన్నాను, నన్ను రిజెక్ట్ చేశారని ఏవైనా ఒక మనం పరిణామాలు ఏదైనా చూసిన తర్వాత మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఎటువంటి సైలెన్స్కి వెళ్తున్నప్పుడు మనం తీసుకుని వచ్చి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగారు మాకు ఇవ్వలేదంటే నోటిఫికేషన్ రాజకీయాలు అన్ని చెప్తారా బయటకు చెప్తారా అని ఒక కామెంట్ కూడా చేశారు. రాజకీయాలు చెప్తారంటే ఎవరు? కవిత పార్టీలు అన్నాక ఏ పార్టీకైనా పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా అంతర్గత విషయాలు బోల్డ్ జరుగుతాయి. వ్యక్తిగతంగా అంతర్గత విషయాలు జరిగేటప్పుడు దాన్ని ప్రజల మీద రుద్దడం కానీ పార్టీ మీద అభియోగాలు మోపడం కానీ అది కరెక్ట్ కాదు. కవిత లేఖ రాయడానికి ప్రధాన విషయం నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి, అక్కడున్న పార్టీని బలోపేతం చేయడానికే ఆవిడ లేఖ రాసింది. తన వ్యక్తిగతం కోసం ఎప్పుడు రాయలేదు, పార్టీ బలోపేతం కోసం రాసింది. అలాంటి పార్టీ బలోపేతంగా రాసిన ఆవిడ పార్టీ నుంచి బయటపడడం కానీ పార్టీని చేయాల్సిన ఉద్దేశం కానీ ఆవిడకి ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇప్పుడు పార్టీ ఆవిడ ఎదుగుదలను చూసి వారం లేకపోతున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దాని మీద కుట్రలు చేస్తాను చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఆవిడ ఏం చెప్పింది, జస్ట్ క్లియర్గా లేఖ రాశారంటే ఆ లేఖ రాసింది నేనే అని ఆవిడ ఓన్ చేసుకున్నారు. అంతలోన తర్వాత మరికొన్ని ప్రశ్నలు విసిగించేసరికి ఆవిడ ఏంటన్నారంటే కేసీఆర్ దేవుడు, అతని చుట్టూ దెయ్యాలు ఉన్నారని కామెంట్ చేశారు. అది ఫ్లోలో అయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ఇంటెన్షనల్ గా అయితే కాదు. లేదు, అది ఫ్లోలో చేస్తే ఒకవేళ కవిత తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేది వెంటనే. లెటర్ ని లీక్ చేసింది ఎవరు? అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేనా? హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావు, ఇంకా సమ్మన్ ఎల్స్ ఎవరైనా ఉండొచ్చు. లీక్ చేసింది ఎవరు అనేది కవిత చెప్పలేదు కదా.
కవిత దగ్గర ఆన్సర్ లేదు కదా. సో చెప్పాల్సింది కవితకి తెలుసు, కవితకి లీక్ కవితకి చేసింది తెలిస్తే ఎవరో, డైరెక్ట్ చుట్టూ- వేరే చెప్తుంది కదా. ఇప్పుడు కవితకి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఆ దయ్యాలు ఎవరో ఖచ్చితంగా తెలుసు. అందుకే కవిత ఆ మాట అంది, అన్ని మేము ఓపెన్ గా బయట చెప్పము, ఆ సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి అంది. ఇంకోటి కూడా అంది, ఈ తెలంగాణ రాజకీయాల్లో ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే ఏం నడవవు, పార్టీని నడపాలంటే ప్రజల్లో ఉండాలి అన్నది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని స్ట్రైట్ గా టార్గెట్ చేసింది. ట్విట్టర్ లో ట్వీట్లు అంటే కేటీఆర్ ఒకరే చేస్తున్నారు. కేటీఆర్ అనుకోరు. ఇప్పుడు రీసెంట్గా మీకు తెలిసే లేదు, కేసీఆర్ అనేవారు కూడా ఫోన్ కి చాలా దూరంగా ఉండేవారు, ఫోన్ ప్రపంచానికి వేరే. ఓకే, కానీ అలాంటి ఆయన కూడా ట్విట్టర్ ఖాతా వాడుతున్నారు. ఆయన కూడా ట్వీట్ చేస్తున్నాడు. ఇప్పుడు అయితే కేటీఆర్ మీద కూడా, కేసీఆర్ మీద కూడా కేటీఆర్ మీద ఎందుకంటుంటే స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కేటీఆర్ ని ట్విట్టర్ లో ఎక్కువ ఉంటాడు, ట్విట్టర్ టిల్లు ఇట్లా ఏంటంటే కామెంట్స్ చేసేవాళ్ళు డైరెక్ట్ గా కేటీఆర్ ని. ఇప్పుడు కవిత కూడా అదే కామెంట్ చేస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా, మామూలుగా ఎవరికైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా ఏమనిపిస్తుంది, కవిత నేరుగా కేటీఆర్ ని టార్గెట్ చేసింది అనిపిస్తుంది. అనిపించడం కాదు, అందులో దాదాపుగా నిజం ఉంది. కవిత వ్యాఖ్యలపై మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు మీరు చెప్పాలి ఎందుకు స్పందించలేదంటే వాళ్ళు చెప్పాలి, మనం చెప్పలేం కదా. మన కవిత ఏం చెప్తాను, కవిత వ్యూలో చూస్తే కవిత జస్ట్ పార్టీ కోసమే ఏమైనా కామెంట్ చేశారు తప్ప వ్యక్తిగతంగా ఏం విమర్శలు చేయలేదు. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. కొన్ని పత్రికల్లో ఇప్పుడు వస్తున్న వరకు ఏంటంటే ఇండైరెక్ట్ అంటే ఆఫ్ ద రికార్డ్ ఏమంటున్నారంటే ఏమి కామెంట్స్ చేయొద్దని కేటీఆరే వాళ్ళ పార్టీ సైడ్ సూచించారు, లేకపోతే మేజర్ లీడర్ సూచించారు అని వస్తుంది. ఆయన స్పందించలేకపోతున్నారు, మనం చెప్పలేం కదా. ఆయన అంతర్గత విషయం అయితే ఓకే, కానీ కవిత కాంగ్రెస్ లో చేరబోతుందని, కాంగ్రెస్ మంత్రి పదవి తీసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అంతెందుకు బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసింది కవిత, త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని. అంత ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ తరఫున వాళ్ళు ఖండించాల్సిన బాధ్యత లేదని చెప్తాను చూడండి. మీకు ఒక విషయం, కవిత ఢిల్లీ జైల్లో ఉండేటప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ వెళ్ళారు, పరామర్శించినప్పుడు ఆవిడకి వీళ్ళు ధైర్యం ఇవ్వలేదు. మొదటిది మీరు గమనించండి, ఆవిడే వీళ్ళకి ధైర్యం ఇచ్చింది. నేను ఏ తప్పు చేయలేదు, నేను నిజాయితీగా బయటకు వస్తాను, మీరు ధైర్యంగా ఉండానండి. సో పార్టీ పరంగా సపోర్ట్ తీసుకోలేదు, కోరుకోలేదు కూడా. సో కవిత అనేది స్టాండర్డ్ గా ఉంది. లేదు లేదు, కవిత బాధపడింది, తప్పు చేయనందుకు బాధపడింది తప్ప పార్టీ పరంగా కాదు. కవిత లేఖలో రాసింది, నేను నేను లిక్కర్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్నప్పుడు పార్టీ నాకు అండగా నిలవలేని కూడా ఉంది కవిత. పార్టీ నాకు అండగా నిలవలేదండి. మరి కేసీఆర్ కేటీఆర్ బిఎస్ఆర్ హరీష్ రావు వెళ్ళారు కదా. పార్టీ పరంగా నాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు, పార్టీ బాధపడింది. రెండు ఒకటే కదా, అట్లెట్లో ఒకటి ఉంటది, కుటుంబం పార్టీ వేరు వేరు కదా. వేరు ఉన్నది. సీఎం పార్టీ కుటుంబం అంతా ఒకటి అయిపోతుంది. మీరు ఏం తెలియదు, మీరు అంటే కేసీఆర్ సన్నిధిలో చెప్తున్నారు ఏంటంటే కవిత కోసము ఎంటైర్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారు అనేసి ఒక వాదన ఉంది. అలాంటి కేసీఆర్ పట్టించుకోలేని అనడం కరెక్ట్ కాదు. కవిత గురించి చెప్పాలంటే ఆవిడ సొంతంగా పూర్తి స్థాయి ఇమేజ్ అయితే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ కూతురుగా, కేటీఆర్ చెల్లి కానీ ఆవిడకి రాజకీయ పేరుంది. ఎంపీగా గెలిచినా సరే ఆమె కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలిచింది, కానీ సొంత ఇమేజ్ ద్వారా మాత్రం కాదు. అందుకే రెండోసారి ఓడిపోయింది. అందుకే మూడోసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా పార్టీ నుంచి ఇవ్వలేదు. కాబట్టి కవిత పార్టీ పెట్టినా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. అటు తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువ. అందులో కవిత పార్టీ పెట్టినా కూడా ఆమెకు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే కేఏ పాల్ కానీ ఇతరులు ఎవరు పార్టీ పెట్టినా, చిన్న చిన్న పార్టీలు వచ్చినా కూడా వాటి గురించి జనాలు కూడా తెలియదు. అసలు కవిత పార్టీ పెట్టినా కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కవితకున్న ఇమేజ్ వల్ల కొంత ప్రచారం లభించవచ్చు. ప్రచారం లభించినంత మాత్రాన జనాల ఆదరణ ఉంటుందని లేదు. ఎందుకంటే షర్మిల ఆల్రెడీ మనం చూసాం, షర్మిలకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ ఎంత ప్రచారం లభించిందో తెలుసు. కనీసం ఆవిడ పోటీ కూడా చేయలేకుండా రాష్ట్రాన్ని విడిచి చివరికి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. కవిత కూడా అంతే, కొంతకాలం పార్టీ నడుస్తుంది కానీ చివరికి ఏదో పార్టీలో సొంత పార్టీ అయినా సరే ఇంకో పార్టీలు విలీనం చేయడమో, 1-2 సీట్లు సర్దుకుపోవడం తప్ప రాజకీయంగా కవిత కానీ కవిత పార్టీకి కానీ పెద్దగా భవిష్యత్తు ఉండేది. ఎందుకంటే ఆవిడకు సొంత ఇమేజ్ లేదు. బీఆర్ఎస్ ఇమేజ్ వల్లే, కేసీఆర్ ఇమేజ్ వల్లే కవిత రాజకీయ మనుగడ అనేది ఇప్పటివరకు సాగింది. కాబట్టి బీఆర్ఎస్ని బయటకు వస్తే ఆమెకు ఎలాంటి రాజకీయ మనుగడ ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కవిత కనీసం సొంత పార్టీ పెడితే ఒక సీట్ కూడా గెలిచే అవకాశం లేదంటారు మరి చివరికి. అయితే నేను ఆయన వ్యాఖ్యలతో కొన్ని విభేదిస్తున్నాను. ఎందుకంటే జాతీయ పార్టీలకే మనుగడ ఉంది, ప్రాంతీయ పార్టీలకి లేదంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి, మిగతా సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ఉండేవన్నీ ప్రాంతీయ పార్టీలే. మనుగడ సాగిస్తాయి. ఎందుకంటే ఏపీలో చూసుకున్న జనసేన తక్కువ సీట్లకు పరిమితం అయింది. టీడీపీ అదే చెప్తున్నా. ఇప్పుడు మెగాస్టార్ ని ఫిగర్ చూసుకొని ప్రజాశాంతి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు
మెగాస్టారే గెలుస్తారనుకోండి, ఎందుకంటే హైలీ ఇమేజ్ ఉంది, ఆయన గెలుస్తారనేసి అనుకున్నారు. వ్యక్తిగతంగా వేరే, రాజకీయాలు వేరే. కానీ పవన్ ఒకటే పోరాటం చేశాడు. పార్టీ అయిపోయిన తర్వాత 2014లో స్థాపించి 2024 ఆయన ఒంటరి పోరాటమే చేశాడు. చివరిలో పొత్తు కూర్చుకొని 100కి 100 స్ట్రైక్ రేట్తో విజయాలు సాధించాడు. సో ప్రాంతీయ పార్టీకి ప్రత్యక్ష ఉదాహరణ అది. పొత్తుగా వెళ్తున్నారా, ఒంటరిగా వెళ్తున్నారా అనేది కామన్. అంటే ఇక్కడ మనం విడిచిపెడదాం. ముందుగా ఏంటంటే ఇన్ కేస్ కవిత కానీ బయట నుండికి వస్తే కవితకి ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయని నేను చెప్తా. కవిత ఇండివిజువల్గా మీరు అంటున్నారు, కవితకు ఇండివిజువల్గా ఐడెంటిటీ అనేది లేదనేసి, కానీ ఉంది. ఎందుకంటే జన జాగృతి అనేది ఆవిడకి చాలా ప్లస్. ఆ సంస్థ కూడా అప్పట్లో బీఆర్ఎస్ సపోర్ట్ తోనే నడిచింది తప్ప సొంతంగా కాదు. సపోర్ట్ తో నడిచిన తెలంగాణ వాదులు సపోర్ట్ తో మాత్రమే అవును తెలంగాణ జాగృతి అనే సంస్థ నడిచింది. నిజంగా నడిచింది. తెలంగాణ సాధించిన తర్వాత ఆ సంస్థకు అంత ఆధారం లేదని అన్నమాట. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ సంస్థ మనుగడ నామమాత్రంగా సాగింది. నామమాత్రంగా సాగించడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఎందుకంటే 2007లో చాలా యాక్టివ్గా ఉండేటప్పటికి కొన్ని సంఘాలు ఏర్పాటు చేశారు జన జాగృతి తరపున. కొంతమందికి సైనికులకి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి, కానీ దాని అంతా కొంచెం స్లీపింగ్ మోడ్లో పెట్టమని సజెషన్ ఇచ్చింది కూడా కేసీఆర్. సో జనజాగృతి అనేది ఒక ఆయుధానికి భయపడినట్టే కదా బీఆర్ఎస్ ఎక్కడ దెబ్బతింటుందని. సో ఆవిడకి సొంత ఐడెంటిటీ లేదనడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణ జాగృతి యాక్టివ్ అయినా కూడా పెద్దగా రాజకీయాల్లో ప్రభావం చూపే రాజకీయాల ప్రభావం ప్రధాన 3 పార్టీలు చుట్టూ తిరుగుతున్నాయి. 3 పార్టీలను మనం నిర్ణయించలేము. 3 పార్టీలను మనం నిర్ణయించు. దేశం ప్రజాస్వామ్య దేశంలో మీరు 3 పార్టీలే 2 పార్టీలు అంటే ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఉండాలి. పార్టీ పెట్టాలనుకుంటుంది. ఒకవేళ పార్టీ పెడితే దేనికి? ఆవిడ బీఆర్ఎస్ లో పదవి దక్కలేదు, ప్రాధాన్యం దక్కలేదు కాబట్టి తన మద్దతు ఇస్తారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. ఆవిడ లేఖ రాసింది కూడా వ్యక్తిగత స్వార్థం కోసం రాయలేదు. మీరు బండి సంజయ్ కూడా ఇప్పుడే రీసెంట్గా ఆరోపణలు చేశారు. ఏమన్నారు? కవిత జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీని సంప్రదించింది, కానీ మేము దగ్గరికి చేరనివ్వలేదు అన్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతే తండ్రి నిర్ణయం అయితే కవిత ఎందుకు వ్యతిరేకిస్తారు? తండ్రి ఏం చేసినా సపోర్ట్ చేశారు కదా. గతంలో బీఆర్ఎస్ ఇతర పార్టీలు సపోర్ట్. అదే చెప్తున్నా. కవిత మీరు అన్నారు ఇంత గతంలో బీఆర్ఎస్ ఏం సపోర్ట్ చేయలేదని. బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్ అడిగారు అనేసి బీజేపీ వాళ్ళు అంటారు. కవిత మీరు చెప్పారు కవిత నాకు కొంచెం కూడా బీఆర్ఎస్ నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్ అంటారు మాకు ఇది లేక లీక్ అయింది, కవిత మాకు వస్తుంది, అడ్వాంటేజ్ అవుతుంది అని. సో రాజకీయ కోణంలో చాలామంది రాజకీయ విమర్శలు అనేవి చేస్తారు. తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ప్రభావం చూపు. పార్టీ అనేది టైమింగ్ అనేది అల్టిమేట్. ఇప్పుడు కవిత బయటకు వచ్చిందంటే కవిత బయటకు వచ్చినప్పుడు ఏమడుగుతుంది ఆవిడ? మీరు చేసిన 10 ఏళ్లలో ఎందుకు అభివృద్ధిని మీరు చెప్పుకోలేకపోయారు? ఒక పాయింట్. మీరు కాంగ్రెస్ చేసిన విమర్శలకు డిఫెన్సివ్లు ఎందుకు పడుతున్నారు? మీరు చెప్పాల్సింది మీరు అఫెన్సివ్గా చెప్పండి మీరు చేయగలిగితే. అంతేగాని ఆవిడేమి పార్టీని ఉద్దేశించి ఊరికి నిందలు వేయటం లేదు. పార్టీ క్యాడర్ కోసం ఆవిడ ఆలోచిస్తుంది. ఇన్ కేసు ఆవిడ బయటకు వచ్చింది అనుకోండి, పార్టీ పెట్టి తప్పేముంది దాంట్లో? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టచ్చు. పార్టీ గెలవలేదని మీరు నిర్ణయించలేరు కదా ఎవరైనా సరే. మనం నిర్ణయించలేం కదా, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాలి. పార్టీ పెట్టడం ఎవరికైనా హక్కు ఉంది, కానీ పార్టీ పెడితే ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? దానికి సిద్ధాంతం ఉండాలి కదా. ఆమె సిద్ధాంతం ఏంటి అసలు? సిద్ధాంతాలు రద్దంతం అయిన తర్వాత సిద్ధాంతం ఏర్పడుతుంది. సిద్ధాంతం ఆటోమేటిక్గా పార్టీ ఫార్మేషన్ అయితే అది వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదని కాదు, ఒక సిద్ధాంతం అనేది. దానికంటే ముందు లిక్కర్ కేసులో ఈడీ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకొని ఆమె బయటపడాలి. అప్పుడు కదా ఆమె ప్రజల ఆధారం ఉండేది. లిక్కర్ స్కామ్ గురించి ఆమె ఏం సమాధానం చెప్తుంది? ఆవిడ నిందితురాలే, దోష అయితే కాదు. మీరు గమనించాలి, దేశంలో చాలామంది నిందితులుగా ఉన్నారు. నిందితులందరూ పార్టీ పెట్టకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అంటే ఒక్కడు కూడా వెళ్ళాడు పొలిటీషియన్. సో అవి నిందితురాలుగానే గుర్తించండి. కరెక్ట్. ఎక్కడ నిందితురాలు అనేది మాత్రాన ప్రజలు ఆదరించాలని ఏం లేదు కదా. ఒక్క ఇమేజ్ ఒక్క మరక చాలా ఆమెకు రాజకీయంగా. మరక కాదు, అది ఆరోపణలు ఉంటాయి. వైఎస్ జగన్ మీద ఉంటాయి, సిబిఎన్ మీద ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. అందరూ ముఖ్యమంత్రి అవ్వట్లేదా, ఎవరు అధికారంలోకి రావట్లేదా? సో రాజకీయ విమర్శలు లేకపోతే కేసులు అనేవి కామన్ ఫార్మాట్ అయింది. దోషిగా తేలితేనే అప్పుడు మీరు చెప్పండి ఈ దోషి సుప్రీంకోర్టు జడ్జిని చర్చించింది ప్రజల్లోకి వెళ్ళడానికి కాదనేసి. సో వ్యక్తిగతంగా ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, అందరికీ రైట్ ఉంది. దాన్ని పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ సిద్ధాంతాలు ఏంటో ఆవిడ ఎజెండా ఏంటో వివరిస్తుంది. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇంతవరకు నాకు సొంత ఎజెండా ఏంటి లేదనేసి ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ కోసమే చేస్తున్నాను, మా కేసీఆర్ లీడర్ కోసమే చేస్తున్నాను అని చెప్పారు. వ్యక్తిగతంగా నాకు ఇది పలానా పదవి కావాలని కానీ
మేజర్ లీడర్లు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఈ పదవి ఆశించింది అందుకే ఇవ్వలేదు కాబట్టి లేఖ రాసిందని ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. సో మనం దాన్ని మనం ఊరికే ప్రోపగండ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కవిత పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తుందంట. పాదయాత్ర చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే పాదయాత్ర చేయడం అనేది కామన్. ఇదంతా ఇప్పుడు కవిత పాదయాత్ర చేయటం గానీ, ఇప్పుడు మీరు సంఘాలతో గానీ, జాగృతి సంస్థలతో గానీ, తెలుగు రాష్ట్రాల్లో చేయటం గానీ ఇవన్నీ చూస్తుంటే క్లారిటీగా కేసీఆర్ తో విభేదించి కవిత పార్టీ పెట్టడం ఖాయంగా అనిపిస్తుంది. ఒకవేళ పార్టీ పెడితే కేటీఆర్ పైన గన్ను పెట్టి కేసీఆర్ ని కవిత షూట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. పరిస్థితులు అయితే అట్లనే ఉన్నాయి. ఎందుకంటే కవిత మొన్న మాట్లాడితే ఏమన్నదంటే 2014 తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి పరిపాలనలో అసలు తెలంగాణ వాదమే లేదన్నది. అంటే డైరెక్ట్ కేసీఆర్ని అటాక్ చేసింది కవిత, వేరే ఎవరిని చేయట్లేదు. డైరెక్ట్ కవిత చెప్పిన 2 మాటలు కూడా అయితే కేటీఆర్ లేకపోతే కేసీఆర్. అది నిజమే కదా, ఎందుకంటే తెలంగాణ వాదులకు సరైన గుర్తింపు ఇవ్వలేదు అనేటటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది. అమరవీరులకు కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదు, అమరవీరులకు కనీసం ఇల్లు కానీ ఇతర వస్తువులు కూడా కల్పించలేదు అనేటువంటి వాదన ఎప్పటి నుంచి ఉంది. అందులోనూ తెలంగాణ ద్రోహులు కనిపించుకున్న వాళ్ళను కేసీఆర్ ఆ తర్వాత పార్టీలు చేర్పించుకున్నాడు. కాబట్టి ఈ విషయాల గురించి కవిత ఎప్పుడో మాట్లాడాల్సింది. కవిత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అవడం, సింగరేణి కార్మికులతో భేటీ కావటం కానీ, ఇప్పుడు పాదయాత్ర చేయటం కానీ, ఇవన్నీ కవిత పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కేటీఆర్ పై కన్ను పెట్టి కవిత కేసీఆర్ని టార్గెట్ చేస్తుందని కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో అప్పటి నుంచి మనకి తెలంగాణ పరిపాలనలో అసలు తెలంగాణ వాదమే లేదు అని కవిత వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇప్పటి వరకు అసలు 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో అసలు ఏ అభివృద్ధి జరగకపోతే కవిత కేసీఆర్ పక్కన ఎందుకు ఉంది? ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించారు? అభివృద్ధి జరగలేదని ఏం లేదు, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి జరిగింది. అయితే తెలంగాణ వాదానికి సరైన గుర్తింపు లేదనే వాదన కొంత ఇప్పటి నుంచో ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, అమరవీరులను గుర్తించకపోవడం, అలాగే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వంటి అంశాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే తెలంగాణ వాదం పుట్టిందే ఉద్యోగాల నియామకాల కోసం. ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ యువతకు అన్యాయం చేశాడనే వాదన ఎప్పటి నుంచో యువతలో ఉంది. అలాంటి అంశాలని ఎప్పుడు ప్రస్తావించకుండా ఇప్పుడే ప్రస్తావించింది కవిత. ఎందుకంటే తనకు ఈరోజు అవసరం ఉంది కాబట్టి రాజకీయంగా. బీఆర్ఎస్ మీద ఈరోజు విమర్శలు చేసి బీఆర్ఎస్ లోపల ఎత్తి చూపితేనే తనకు మనుగడ ఉందనే విషయం కవిత గుర్తించి ఈరోజు లేఖ రాసి తన మనుగడ కోసం ప్రయత్నిస్తుంది రాజకీయంగా. మీరేమంటారు? కవిత తన మనుగడ కోసమే ఈ లేఖ రాసిందన్నమో నేను కరెక్ట్గా భావించట్లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏ నిర్ణయం కూడా ఆవిడ తీసుకోలేదు. వ్యక్తిగతంగా ఏ నిర్ణయాన్ని ఆవిడ ప్రకటించలేదు. మనం మొదటగా అది గుర్తించాలి. ఏం చేసినా పార్టీ కోసం అన్నారు. సో ఆవిడ వ్యక్తిగతంగా మనుగడ అనుకుంటే పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. పర్సనల్గా డెవలప్ అవ్వాలనుకుంటే బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వేరే యాప్కల్ రాజకీయ అండ అనేది వాళ్ళకు ఉంది. పర్సనల్ ఎజెండా కాదు ఇది. పర్సనల్ ఎజెండా అయితే ముఖ్యమంత్రి బిడ్డగా తన ఉన్నత స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆ స్థానంలో ఎవరున్నారు? కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. తనకు అడ్డంకే ఉన్నారు. కాబట్టి పార్టీలో ప్రాధాన్యం లేదు కాబట్టి పార్టీ నుంచి బయటకు రావాలని చూడడము, పార్టీలో పనులు ఎత్తి చూపడం చేస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యం లేదని మనం ఎలా అనుకుంటాం? అలాంటప్పుడు పార్టీకి అయితే ఎంపీగా పోటీ చేసే కాదు ఆవిడ. ఎంపీగా కలవడానికి కూడా అవకాశం లేదని చెప్పారు కదా. చాలా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పారు కదా. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయనేవి ఫ్లోలో అన్ని ఆవిడ ఫ్లోలో అన్ని లేఖలు ఎక్కడైనా ప్రస్తావించారా? లేఖలు ప్రస్తావించలేదు. మీడియాతో మాట్లాడుతూ లేఖలో కేటీఆర్ అన్న మాటగా మనం ప్రస్తావించడానికి ఏం లేదు. ఒక నాయకురాలు వెనక్కి తీసుకోవడం కాదు, లేఖలో ఆ మాటలని ఆవిడ ప్రస్తావించారా? లేఖలు ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు లేఖ రాసిన తర్వాత లేఖ లీక్ అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. లేఖ లీక్ చేశారు. లీక్ ఎవరు చేశారు? పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. ఆవిడ కవిత ఎదిగారు చూడలేకపోయి బీఆర్ఎస్ నేతలు వెళ్ళగొట్టారనేది బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మీరే చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అగ్రనాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. అగ్రనాయకులు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకెవరు? చుట్టూ కోటరి మనుషులే రిలీజ్ చేశారని ప్రచారం జరుగుతుంది. అంటే కూతురుని కూడా కలవని అంతగా కోటర కట్టేశారా? అయి ఉండొచ్చు. రాజకీయ పరిణామాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చివరికి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరిద్ది అనమాట. చివరికి చేరిద్దట అని మాట అట అనేది మీరు అంటున్నారు. సో స్పష్టత లేదు. ఎవడైనా సరే కొరువుతో 8 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి మరి మంత్రి పదవి. అది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ఆరోపణలు. రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు, కవిత వస్తే మనకు తెలంగాణలో దెబ్బ తగులుతుందని కూడా కామెంట్ ఉంది. మీరే అంటున్నారు కాంగ్రెస్కి 8 మంది వెళ్తే కవిత తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామని. మరి రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మీరే అంటున్నారు. అడ్డుకుంటున్నప్పుడు ఇలాంటి ఆరోపణలు కుదరలేదేమో వీళ్ళిద్దరికి, కవితకి రేవంత్ రెడ్డికి. బేరసారాలు ఎలా చెప్పగలం మనం? ఒక ఎమ్మెల్సీ
అసలు ఆ ఎమ్మెల్సీ ప్రయత్నాలు జరిగాయా? కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అది కాంగ్రెస్ ఆరోపించారు కాబట్టి కాంగ్రెస్ నేతలే చెప్పాలి, మేము చెప్పలేం కదా. కవిత కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ కొత్త పార్టీ కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా గట్టిగా? కొత్త పార్టీ పెడితే సరైన అవకాశం ఉండవనే విషయం కవిత అర్థం చేసుకొని ఉండొచ్చు. అంటే దాని బదులు కవిత నేరుగా మంత్రి పదవిలో కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి పొందితే తనకు ఉపయోగపడుతుందని భావించి ఉండొచ్చు. అంటే కవితకు ఒక పార్టీని నడిపే శక్తి లేదు చివరికి. పార్టీ నడిపే పరిస్థితులు లేవు, కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టే తెలంగాణలో పరిస్థితులు లేవు. తెలంగాణలో లేవు. తెలంగాణలో కవితకు అసలు పార్టీ నడిపే శక్తే లేదు. కేసీఆర్ కూడా పార్టీని ఇమేజ్ బిల్డ్ చేయడానికి దాదాపు దశాబ్దం పైగా ఒకవేళ పట్టింది. కవిత పార్టీ పెట్టకుండా స్వతంత్రంగా పోటీ చేస్తే తెలంగాణలో ఎంపీగానో ఎమ్మెల్యేగానో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి గెలిచే అవకాశం ఉందా? ఎక్కడో ఒక చోట ఉపయోగపడవచ్చు అంతే, అంతే, గెలవదు, ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలవదు. కవిత స్వతంత్రంగా బరిలోకి దిగితే గెలుస్తుంది అనేది మీకు వచ్చాను, అవును. తప్పకుండా గెలవచ్చు. కాకపోతే ఇమ్మీడియట్గా అవ్వకపోవచ్చు. విన్నింగ్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. నీకు వెంటనే ఏదంటారో వంకాయ మొక్క నాటిన వెంటనే నీకు వంకాయ వచ్చేది వంట అనేది జరగదు. అమర్నాథ్ చెప్పినట్టు కోడి గుడ్డు పెట్టాలి, పలగాలి, అలాంటివి జరగదు, ఏదో ఒక రోజు వస్తుంది. మనం అదే అంటున్నాను, మనకి ఎక్కడ అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తీసుకుందాం. 2014 పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. పెట్టినోడు అంతా అవహేళనలే, ఆయన కూడా గెలలేదు, ఓడిపోయారు. 2019 సేమ్ సీన్ రిపీట్. క్రమంగా బలపడింది. ఈరోజు కేంద్రంలో ఆయన కీలక రోడ్లు పోషించే స్థాయికి వెళ్ళారు. చంద్రబాబు నీవేందో మోడీ నమ్మారంటే దానికి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇది చంద్రబాబు ఎన్డీఏతో కలవడం అసాధ్యం. ఎందుకంటే వాజ్పేయి ప్రధానిగా ఉండేటప్పుడు ఇబ్బంది పెట్టిన ఈ చంద్రబాబు నెక్స్ట్ మోడీకి వస్తే ఏపీలో ఉమ్మడి ఏపీలో ఎంటర్ చేయండి, ఎంటర్ అయితే అరెస్ట్ చేయండి అనే గుజరాత్ అల్లర్లో కూడా ఈ చంద్రబాబు. సో మనం చరిత్రను పరిశీలిస్తే సంబంధాలు లేవు. ఆఫ్టర్ ఆల్ జనసేన చిన్న పార్టీ, ఒక్క సీటు కూడా లేదు 2004 ముందు. మరి ఎందుకు ఏ సిద్ధాంతం పార్టీ నమ్మారు? మనిషి స్టాండర్డ్ ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. బీజేపీ ఆయనకి అంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడింది, ఏపీలో కీలకంగా వ్యవహరిస్తుంది. సో కవిత కూడా ఇక్కడ తెలంగాణలో విషయం చూసుకుంటే కవిత అనేది ఆమె సమర్థమైన నాయకురాలు అని మాట తీరు చూసిన ప్రజలు ఆకట్టుకునే హావభావాలన్నీ ఉన్నాయి. ఏ విషయం పైన సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగల సత్తా ఆవిడకు ఉంది. సో ఆవిడకంటూ ఒక జనజాగృతి, ఒక సైన్యమే ఉంది. జనజాగృతి అని చెప్పట్లేదు. ఈ ఒక సిద్ధాంతంకి ఒక పార్టీ పరంగా బయట నుంచి వచ్చేటప్పటికి కొంతమంది ఆవిడకి సపోర్ట్ చేస్తారు. అందరు బీఆర్ఎస్తోనే ఉండిపోవాలని లేదు, కాంగ్రెస్తోనే వెళ్ళాలని లేదు, ఇక బీజేపీతో ఉంటారని మనం చెప్పలేం. కాబట్టి పార్టీ పెడితే ఏవైనా పరిణామాలు జరగవచ్చు. ఒక పార్టీ అన్నాక ఒక మనిషిని చూసి ఓటేసే రోజులు పోయినాయి. స్థానికంగా కూడా ఉంటుంది. ఎలాంటి క్యాడర్ ఎన్నుకుంటున్నారు, మాకు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరికే చూసారా? ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్కరినే చూస్తే 2014లో గెలాలి, 19లో కూడా గెలాలి. అంటే ఒక వ్యక్తికి చూసి ఓటేయడం అనేది మనం చెప్పలేం. సో పార్టీ క్యాడర్ ఏర్పడిన తర్వాత దానికి సిద్ధాంతాలు, దానికి సమీకరణాలు అన్నీ ఉంటాయి, సెలక్షన్ ఉంటుంది, లోకల్ లీడర్ ప్రేయర్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని గెలుస్తుందా లేదా, ఈసారి అలా ఉంటుంది, వాళ్ళు ఇస్తే ప్రజల్లో ఏం కోరుకుంటున్నారు, ఈ రెండు పార్టీలకి ఇచ్చారు కదా ఆల్రెడీ ఛాన్స్, ఎందుకు కవిత పార్టీ పెడితే ఆవిడకి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు? ఇవన్నీ రాజకీయ కారణాలు. రాజకీయాల్లో కవిత పార్టీ పెడితే మార్పులు అయితే వస్తాయి. నేను ఇమీడియట్గా గెలిస్తాను. 2008లో పార్టీ పెడతారు, 2007లో పెట్టేస్తారు, 2028లో గెలిచేస్తారు నేను చెప్పట్లేదు. కానీ ఏదో ఒక రోజు పార్టీ పెడితే ఫామ్ చేయగల సత్తా ఆవిడకు ఉందని చెప్తున్నాను. సత్తా ఉందా కవితకి? కొంతకాలం ఖచ్చితంగా ఆయన అన్నట్టు ఓటమిలో గెలుపులు అంగీకరిస్తేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. అంతేగాని రాగానే ప్రభావం చూపే అవకాశం అయితే ఇప్పటికిప్పుడైతే ఖచ్చితంగా అంత శక్తి లేదని చెప్పాలి. అంత సరే కానీ ఇంత కవితను నడిపిస్తుంది ఎవరు? అనుకుంటే కేసీఆర్ నడిపిస్తున్నాడా, ఇటుండి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా? బీఆర్ఎస్ఏ ఉనికి కోల్పోతుంది, బీఆర్ఎస్కి అసలు ఏం లేదు ప్రజల్లో అని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు కవితను నడిపిస్తుంది ఎవరు? బీజేపీ నడిపిస్తుందా, కాంగ్రెస్ నడిపిస్తుందా? వెనక కేసీఆర్ ఉండి ఇందాకే బండి సంజయ్ అన్నాడు అంటే ఇదంతా కల్వకుంట్ల ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్న డ్రామా, మంచి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్నాడు. ఎవరు కవితను నడిపిస్తుంది? ఎవరు? కవిత వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు? బీఆర్ఎస్లో సంక్షోభం అనేది ఇప్పుడేం కొత్త కదా. గతంలో 2004 కానీ 2009 ఎన్నికల సమయంలో కానీ బీఆర్ఎస్కు సంక్షోభం ఎదురైంది. అప్పట్లో ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ మనగడ సాధ్యం కానీ పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితి కూడా పెద్ద కష్టమైంది ఏం కాదు. బీఆర్ఎస్ ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉంది. అయితే కవిత నిజంగానే
సొంతంగానే విభేదాలు ఉన్నాయా పార్టీతో, లేదా కవిత వెనక ఎవరు ఉన్నారని అనిపిస్తున్నా అనేది కొంతకాలం తెలియాల్సి ఉంది. ఎవరు కవితను పార్టీ నుంచి బయటికి ఒకవేళ నిజంగా పంపించారు విభేదాలు ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి కుట్ర ఏమన్నా ఉందా? రేవంత్ రెడ్డిది కానీ లేకపోతే బీజేపీ నుంచి ఏమన్నా ఉందా? నిన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తాం రండి, మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా చేయండి, బీజేపీ ఏమైనా పావులు కలుపుతుందా? రాజకీయ ఏదైనా జరగవచ్చు, ఎవరు ఈ పక్కన ఉంటారు ఖచ్చితంగా ఊహించలేం. జరుగుతుందా? అలాంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా తెలంగాణలో? తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చేసేలాగా, కేసీఆర్ని గట్టి దెబ్బ కొట్టేలాగా? కేసీఆర్ను దెబ్బ కొట్టడానికి ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఏం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది ఓటంలో ఉన్న పార్టీ, రాజ్యాధికారం కూడా లేదు, ఓ కాంగ్రెస్ వెళ్తుంది. ఇప్పుడు కవిత వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తారా అంటే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ లీడరు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసే పొజిషన్ అయితే లేదని క్లారిటీకి ఇచ్చారు. మన బండి సంజయ్ లేకపోతే రఘునందన్ రావు వీళ్ళంతా విమర్శలు పక్కన పెడితే, కిషన్ రెడ్డి ఏ పార్టీకి అసలు బీజేపీకి మనుగడ లేని రోజుల్లో కూడా సైకిల్ మీద వెళ్ళి పార్టీ పరంగా ప్రచారం చేసిన వ్యక్తి. అలాంటి పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజుకి ఈ స్థాయికి ఇచ్చారు. అటువంటి లీడర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఇది కలవడం అనేది జరగదు అని ఇచ్చారు. సో బీజేపీ కవిత వెనకాల ఉండేసి నడిపిస్తుందని చెప్పుకోవడం అనేది అర్ధరహితం. కాంగ్రెస్ నడిపించట్లేదు అయితే కవితని, కేసీఆర్. బీజేపీ అంటున్నా నేను. అదే నా క్వశ్చన్ ఏంటంటే, కవితని కేటీఆర్ వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారా? పార్టీని మళ్ళీ ఉత్తేజం, పార్టీని అలాంటి వ్యూహాలు కేసీఆర్ కొత్త ఏం కాదు. గతంలో మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన బీఎస్పీ పార్టీలో చేరి పార్టీ అధ్యక్షుడిగా మారి ఎన్నికల సమయంలో అటువైపు ఉండి ఎన్నికలు అయిపోగానే మళ్ళీ బీఆర్ఎస్లో చేరారు. ఎందుకంటే బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోనే చేరిపోయారు. ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు కవిత బయటకు వస్తుందా, పార్టీ పెడుతుందా, ఇవన్నీ అడగకూడదు. ఉందా ఆ కుట్ర? ఉందా? ఇప్పుడు కుట్ర ఉండేటప్పుడు మీరు దెయ్యాలు కొయ్యాలనేసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ రోజు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మీద విమర్శలు చేశారుగా? కవిత ప్రజల్లోకి వస్తుందనే కదా ఇదంతా స్టార్టింగ్ లెటర్ లీకేజీ దగ్గర నుంచి అంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతూ వస్తుందేమో. కాంగ్రెస్ వ్యతిరేకంగా కుట్ర అంటారా? అవును. మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, మీరేం చేశారు అనేది దాని మీద డిబేటు చేసుకొని మనం అఫెన్సివ్గా వెళ్ళాలనేసి స్వయంగా కవిత చెప్తున్నారు. ఆ లేఖలో ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇటువంటి కుట్ర చేయాల్సిన అవసరం లేదు. మనం డిఫెన్సివ్గా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీ అనేది డిఫెన్సివ్ పడుతుంది. ప్రతిపక్షానికి ఎప్పుడైనా సరే అడ్వాంటేజ్ ఉంటుంది. విమర్శలు చేయాలన్నా, గవర్నమెంట్ని చక్కగా పెట్టాలన్నా అలాంటిది ఇక్కడ ప్రతిపక్షమే డిఫెన్స్లో పడుతుంది. మీరు లెగవండి, లెగిసిది కాదు, మన పోరాటం ఇది కాదు, మన పార్టీ ఇది స్థితి కాదు, మనం అఫెన్సివ్కి వెళ్ళాలనేసి కవిత చెప్తుంది. సో కవిత చెప్పేటప్పుడు కవిత వెనకాలే ఈ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఉన్నారనేసి మనం ఆరోపణలు చేయలేం. కాంగ్రెస్ పార్టీ అనేది తన ఉనికి కాపాడుకోవడం కోసం ఏవైనా విమర్శలు చేయొచ్చు. రాజకీయ విమర్శలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే 100% కవిత స్వతంత్రంగానే ఈ విమర్శలని చేసింది, ఎవరి ప్రోద్బలం లేకుండా. క్లారిటీ ఇచ్చేస్తున్నారు మీరు. కవిత ఎవరి ప్రోద్బలం ఉంటుందని అనలేదు. కవిత విమర్శలు చేయలేదండి, మీరు గమనించాలి. ఎక్కడ కూడా కవిత ఏం విమర్శలు చేయలేదు. కేటీఆర్ పైన సూటిగా విమర్శలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉత్తేజం అసలు యాక్టివ్ గానే లేదన్నది బీఆర్ఎస్ పార్టీలోనే. ఆవిడ చెప్పింది అదే. బీఆర్ఎస్ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని కూడా అదే అంటున్నాను. మీ మొదటి నుంచి చెప్తున్నాను, లేఖలో రాసింది పార్టీ భవిష్యత్తు కోసం తప్ప ఆవిడ విమర్శలు చేయట్లేదు. అది మీరు తీసుకోవట్లేదు. విమర్శలు కాదు అవి, సూచనలు అంటారు. సూచనలు కేటీఆర్ అన్నాడు సూటిగా. సూచనలు కానీ సలహాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు పార్టీ మీటింగ్ లో చెప్పాలి, ప్రెస్ ముందో చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు అంత అవసరం ఏముంది? మీకు ఆల్రెడీ ఆల్రెడీ కేసీఆర్కి నేరుగా సూచనలు చేస్తే, లేకపోతే మీరు సలహా ఇస్తే, నేను సలహా ఇస్తే తీసుకునే టైప్ కాదు. ఆ ఉద్దేశంతోనే అంత టైం కూడా ఆయన కేటాయించారు. కాబట్టి లేఖలో ఆయనకి చదవడం అంటే చాలా ఇష్టం కాబట్టి లేఖ రాశారు. కనీసం దాన్ని చూసి చదువుతారనే ఉద్దేశంతో లేఖ రాశారు. అంతే తప్ప ఏదో చెప్పాలని ఆయన సజెషన్ చేశాను. ఎందుకంటే ముందు మనం ఎదుటి వ్యక్తి నేను చెప్తున్నానంటే మీరు రిసీవ్ చేసుకునే స్థాయిలో ఉండాలి. రిసీవ్ చేసుకోలేనప్పుడు మనం ఏం చేయలేం. సో ఆ ప్రత్యామ్నాయంగా ఆవిడ చేసిన ప్రయత్నమే తప్ప ఇంకా పార్టీని చేల్చాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు. మీరు ఇది ఇన్ని చేశారు, అన్ని లోపాలే బయట పెట్టచ్చు. అన్ని లోపాలు బయట పెట్టేసి ఇదో నేను చేస్తున్నాను, నేను వస్తే ఇలా చేస్తానని ఆవిడ డైరెక్ట్ చెప్పేది. కానీ అలా చెప్పట్లేదే. పార్టీని రెక్టిఫై చేసుకుందాం, మనం పోరాడదామని ఆవిడ రాసింది అంతే.
కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ నెట్ నిర్మూలన చీలిపోద్దా రెండు వర్గాలుగా? రెండు వాళ్ళకి ఆటోమేటిక్ అదే ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు కవితతో? ఎంతమంది అగ్రనేతలు వస్తారు? అసలు పూర్తిగా పార్టీ ఖాళీ అవుద్దా? బీఆర్ఎస్ పునాదులు కలిసిపోతాయి మొత్తం? కవిత లేఖ లీక్స్కి ముగింపు పలకాలంటే కేసీఆర్ స్వయంగా స్పందించేసి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏంటి ఇలా మాట్లాడరు, ఏంటి మాట్లాడకూడదు, మా విధి విధానాలు ఏంటి, కవిత ఏమైనా రాంగ్ స్టెప్ వేశారో లేదనేది ఆయన మీడియాకి ముందుకు వచ్చి ఆయన చెప్తే సరిపోద్ది. దానిలో నాకైతే కవిత రాంగ్ స్టెప్ వేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట రావడం అనేది సహజం. సో కేటీఆర్ దీని మీద స్పందిస్తే మీరు అన్నట్టు టీ కప్పులో తుఫాన్ అనేది కంప్లీట్ తుఫాన్ లేకుండా పోతుంది. ఆయన స్పందించాల్సిన టైము, ఆయన స్పందిస్తే పార్టీకి చాలా ప్లస్. నువ్వేం చెప్తావు? కేసీఆర్ తలుచుకుంటే వివాదం సర్దుమనడం ఒక నిమిషంలో పని. కేసీఆర్ మీటింగ్ పెట్టి కేటీఆర్ కవిత వీళ్ళతో మాట్లాడితే అసలు సమస్య ఉండదు, పార్టీ ఎప్పట్లాగే మనగడ ఉంటుంది. సో కేసీఆర్ ఒక్కడే ఇనిషియేట్ తీసుకోవాల్సి ఉంది. ఓకే, మొత్తం కేటీఆర్ కవిత కూర్చొని మాట్లాడితే ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతుంది అంతే. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చే అవకాశం కూడా అవకాశం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.